ఇవాల్టి కేంద్ర జలశక్తి శాఖ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. బనకచెర్లపై చర్చకు రాబోమని లేఖ రాసింది. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. గోదావరి బనకచెర్ల ఎజెండాగా ఈ సమావేశం ఉంటుందని సోమవారం కేంద్ర జలశక్తి కార్యదర్శి నుంచి లేఖ వచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ఎజెండా నుంచి పక్కన పెట్టాలని కోరింది. మరి కేంద్ర ఎజెండా మారుస్తుందా? ఎజెండా మార్చకపోతే సీఎం రేవంత్ హాజరు కారా అనేది ఉత్కంఠగా మారింది. ఇవాల్టి కేంద్ర జలశక్తి శాఖ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. బనకచెర్లపై చర్చకు రాబోమని లేఖ రాసింది. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. రెండున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. గోదావరి బనకచెర్ల ఎజెండాగా ఈ సమావేశం ఉంటుందని సోమవారం కేంద్ర జలశక్తి కార్యదర్శి నుంచి లేఖ వచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ఎజెండా నుంచి పక్కన పెట్టాలని కోరింది. మరి కేంద్ర ఎజెండా మారుస్తుందా? ఎజెండా మార్చకపోతే సీఎం రేవంత్ హాజరు కారా అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి చెప్పండి, ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ సమావేశం సస్పెన్స్ కొనసాగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? వైపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సంశక్తి భవన్ లో జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇటు కేవలం బనకచెర్ల ప్రాజెక్టు ఒకటే ఈ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షులు జరిగిన సమావేశానికి కేంద్ర ఒకవైపు బనకచెర్ల ఇచ్చి ఒక్కటి మాత్రమే చర్చిస్తే మేము చర్చలు పెట్టొద్దనేది కూడా తెలంగాణ వాదన. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా పలు అంశాలను సమావేశంలో పెట్టి చర్చించాలని చెప్పేసి ఒక లేఖను రాత్రి సిఎస్ రామకృష్ణారావు రాశారు. ఇందులో ప్రధానంగా ఒకవైపు పర్యాటక సేవలకు సంబంధించిన విషయంలో ఒకవైపు అక్కడ కమ్మడిగట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం 80 టీఎంసీల వాటర్ వినియోగానికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి 2200 టీఎంసీల వాటర్ను వినియోగించుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దానికి తోడు కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఒకవైపు నీటి కేటాయింపులు, కింది ఎత్తిపోతలకు సంబంధించిన నీటి కేటాయింపులు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయంతో పాటు కేంద్ర ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ చర్చకు అజెండాలో పెట్టాలని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయడం జరిగింది. ఒకవైపు కేవలం ఏకపక్ష ఎజెండాలు కేవలం బనకచెర్ల మాత్రమే పెడితే మేము ఒప్పుకునేది లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్తూ ఉంది. ఒకవైపు దీనికి సంబంధించి అంతర్రాష్ట్ర నదీ ఒప్పందం ప్రకారం కావచ్చు, మరోవైపు రాష్ట్ర పునర్జీవన విభజన చట్టం ప్రకారం కావచ్చు, రెండింటికి సంబంధించిన విషయంలో ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం అంగీకారం లేకుండానే ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును తీసుకుని ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి నదీ జలాల కేటాయింపులు కూడా సరిగా లేవని చెప్పేసి కూడా ఒకవైపు తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించడం చూడాలి. ఒకవైపు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువైపు ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు సీనియర్ అధికారులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సమావేశంలో సంబంధించి ఎజెండాను బట్టే తెలంగాణ హాజరవుతుందా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కేవలం ఏకపక్షంగా బంకచర్ల ఇష్యూని పెట్టి మాత్రం చర్చకు రావాలంటే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సుముఖంగా లేనట్టుగా కూడా ఒకవైపు సీఎంఓ వర్గాలు బయటికి సమాచారం అందిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ ఎజెండాతో పాటు కీలకమైన ఎజెండాను చర్చిస్తేనే మేము వస్తామని చెప్పేసి కూడా తెలంగాణ అధికారులు అంటున్నారని తెలుసు. మొత్తం ఇప్పటికీ దీనికి సంబంధించిన విషయంలో రాజకీయంగా కొంత ప్రేరపడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశానికి సంబంధించిన విషయంలో. రైట్, థ్యాంక్ యూ స్వామి.